అండ్ ఇద్దరు కలిసి వస్తే బాగుంటుందేమో. మా హీరోయిన్ ని కూడా పిలిచేద్దాం. దేవకి రమ్య ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఈ ఆడియో ఫంక్షన్కి ఇచ్చేసిన ముఖ్య అతిథి డైరెక్టర్ సముద్ర గారికి, సాయి వెంకట్ గారికి, బెజవాడ బేబక్క గారికి, అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మా అందరికీ ధన్యవాదాలు. మా అజయ్కి చాలా థ్యాంక్స్. మా అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తూ అందరికీ నమస్కారం. ఇప్పుడు మా సినిమా తీసాం, చాలా కష్టపడ్డాం, బాగుంటుంది చూడండి, ఇదంతా రొటీన్. సినిమా బాగుంటేనే కదా అందరూ చూసేది. సో ఇక్కడ ఒక ఆయన గురించి మాట్లాడాలనుకుంటున్నాను. పెద్ద దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు ఎవరో కాదండి, డైరెక్టర్ అజయ్ గారు. ఎందుకండి దుర్మార్గుడు అయ్యాడు అంటే, పిచ్చి. సినిమా అంటే దుర్మార్గుడు అని ఏకవచనం వాడిన డైరెక్టర్ మ్యాక్సిమం నేను అందరినీ సార్ అని పిలుస్తా. ఎందుకంటే సినిమా అంటే పిచ్చి. 24 గంటల్లో మీరు ఆయనతో ఎంతసేపు టైం స్పెండ్ చేసినా సినిమా గురించి తప్ప ఇంకో దాని గురించి మాట్లాడు. ఈయన ఆల్రెడీ ఓ సినిమా చేశారు, రెండో సినిమా. ఇప్పుడు ఇదైతే ఈ కథ గురించి. ఈ కథ గురించి ఈయన పాపం చాలామందిని అనుకున్నారు, ఏం సార్ ఈ కథ మహేష్ బాబు గారితో చేద్దాం అనుకున్నారు. ఆయన రాజమౌళి గారి డేట్స్ వ్యవహారాల్లో ఉన్నాయి, ఇప్పుడు కాదు. ఇంకోటి, నువ్వు ఎప్పుడో రాకుమారుడుని అప్పుడు రావాల్సింది, ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చారనే టైప్లో చెప్పారు. తర్వాత ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరు హీరోలతో తిరిగేశారు. మొత్తం అందరినీ, ఒక సినిమా చేసిన హీరోని, 2 సినిమాలు చేసిన హీరోని, 3 సినిమాలు చేసిన హీరోని అందరూ ఏకముక్తంతో చెప్పింది ఏంటంటే, ఇది చిన్నపిల్లల సినిమా. అంటే ఏమంటారు ఇప్పుడు చిన్నపిల్లల సినిమా ఏదో అంటారు, లాలీపాప్ లవ్ స్టోరీస్. కాదు 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 అది అదిగో యూత్ కనెక్ట్లో ఉన్నారు. ఇది నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ, వీటికి సీనియర్స్ అక్కర్లేదు, సో కొత్త వాళ్ళతో వెళ్ళండి అంటే నేను ఒక ఆడిషన్ వేసి కొత్త వాళ్ళని ఎంటర్ చేశారు. నా పాత్ర ఏదైతే ఉందో, ఆయన పాపం చాలా ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు కదా. రావు రమేష్ గారిని అనుకున్నారు. రావు రమేష్ గారు మనకున్న సిచ్యువేషను, మనకున్న ఏమంటారు దాన్ని, రెమ్యునరేషన్ కార్డులకి రాలేదని సరిపల్లి సతీష్తో సర్ది పెట్టుకున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ గారిని ఒక క్యారెక్టర్కి అనుకున్నారు, రాలేదు ఆయన, శ్రీనివాస్ గారు, అంతే కదండి. ఇంకొకటి, ఇంకో దుర్మార్గుడు ఒక ఆయన ఉన్నాడు. ఈయన అంటే ఆ దుర్మార్గుడు గారు మన మ్యూజిక్ డైరెక్టర్ గారు. నాకు ఏమిటి ఆయన చూస్తే నిజంగా దుర్మార్గంగానే కనిపిస్తాడు. నా కొడుకు హీరో అయిపోవాలి, దానికోసం కష్టపడ్డాం. ఇక్కడ ఆడియన్స్లో కూడా చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఈవేళ కొడుకుని హీరో చేసేయాలి అనే ఒక ఇది, ఆ కసి, ఆ పిచ్చి, నేను అంటే ఫ్రాంక్గా చెప్తున్నా, షూట్లో చేసినప్పుడు ఆ పిల్లోళ్ళలో కూడా అంత కసి చూడలే, ఆయనలో చూశాను. మరి ఆయన దుర్మార్గుడే కదా. ఏ ఆ చివరు ఉన్నారు, నాకేం తెలీదు, నేను ఇట్లానే. ఎందుకంటే ఎందుకు దుర్మార్గుడు అని అన్నానంటే, మా నాన్న, నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అయింది, యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసి ఇవాళ సినిమాలు చేస్తున్నాను. మా నాన్న నా చేసిన ఏ చిన్న ప్రాజెక్టు చూడలే. ఎవరైనా ఏమైనా అడిగితే, మా వాడు ఏదో తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియదు, నాకు తెలియదు, ఏదో పనికిమాలని అన్నాడు తప్ప ఏనాడు పనికొచ్చే అని అనలేదు. ఆ బాధ ఉండిపోయింది. ఇలాగ ఎవరైనా ఒక తండ్రి కొడుకుని, అంటే బేసిక్గా సినిమాల గురించి మీకు తెలిసిందే, సినిమాల్లోక బుర్ర బుద్ధి లేదా నీకు, పనిపోవట్లేదా, సినిమాల్లోకి ఎందుకు, మన ఇంట వంట ఎవడైనా ఉన్నాడా. కొన్ని వందల సినిమాలకి మ్యూజిక్ డైరెక్షన్ చేసి ఆయన కొడుకుకి మ్యూజిక్, ఆయన సార్ ఈ పాట విన్నారా మీరు, ఏమండి డబ్బింగ్ బాగా వచ్చింది, నంబర్ మీరు తెలుసా, మొదట చెప్పిన దుర్మార్గుడు అజయ్ గారి కన్నా ఈయన ఎక్కువ సార్లు ఫోన్ చేసి, సార్ మనది బాగా వచ్చింది సార్, సినిమా చాలా బాగా వచ్చింది సార్, బాగుంటుంది సార్, ఇలా ఉంటుంది సార్, అలా ఉంటుంది సార్, ఈ ఫంక్షన్ చేద్దాం సార్, అలా చేద్దాం సార్, ఆ ప్రమోషన్ చేద్దాం సార్. మరి ఇద్దరు దుర్మార్గులు, ఈ ఇద్దరు దుర్మార్గులు ప్రాణం పెట్టారు. అండ్ డబ్బులు పెట్టిన ఆయన మా ప్రొడ్యూసర్ సార్. సో సినిమా కష్టపడి అందరూ, అంటే కష్టపడి అంటారు కదా, ఇష్టపడి చేశారు ఈ టీం అంతా. అందులో నేను కూడా ఒక పార్టు.
ఇంకో దుర్మార్గం ఏంటంటే మా డైరెక్టర్ గారు చేసిన ఇంకో దుర్మార్గం ఏంటంటే సినిమా ఓపెనింగే ఒక రొమాంటిక్ సీన్ అండి. చెప్పంటారా? నా దరిద్రానికి ఆ రొమాంటిక్ సీన్ నేనే చేశాను. అందరికీ నమస్కారం. అంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నేను చెప్పాల్సింది సతీష్ గారు ఆల్రెడీ చెప్పేశారు. సినిమా బాగుంటే అందరు చూస్తారు, లేకుంటే అంతే. ఇవాళ ఉన్న పరిస్థితి కూడా అదే సార్. సారీ, క్షమించండి. ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. వెంకీ పింకీ జంప్ ఈ సినిమా కథ అనుకున్నప్పుడు నేను అజయ్ డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు ఈ కథ గురించి మాట్లాడినప్పుడు హీరో ఎవరైతే బాగుంటుంది అని అనుకుంటున్న టైంలో యాక్చువల్గా మా అబ్బాయికి హీరోగా పెడతారని నాకు కూడా తెలియదు. ఎవరో హీరో అనుకుంటున్నారు, కానీ వాళ్ళు మాట్లాడుకున్నారు మా అబ్బాయి గురించి, నాకు తెలియదు. వాళ్ళు హీరోగా అనుకొని నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. హీరో ఎవరంటే ఎవరో కాదు మీ అబ్బాయి అని అంటే నేను అన్నాను వాడికేం తెలుసు, అతను ఇంతకుముందు ఏం సినిమాలు చేయలేదు, కనీసం కెమెరా ముందు ఎలాగా ఉండాలి కూడా అతనికి తెలియదు. అతనికి హీరోగా పెట్టడం ఏంటంటే లేదు లేదు నేను చేస్తాను, నువ్వు ఒప్పుకుంటావా అని అన్నారు. మీకు ఇష్టమైతే నాకు ఇష్టం అని చెప్పాను. ఆ దేవుడి దయ వల్ల సినిమా షూటింగ్ కంప్లీట్గా పూర్తయిందండి. ఈ చిత్రంలో పాటలు నేనే రాశాను, 4 పాటలు. నేను పాటలు మాత్రమే రాశాను, మ్యూజిక్కి అసలు నాకు టచ్ లేదండి. ట్యూన్ చేస్తాను, సాంగ్స్ రాస్తాను అంతే. మా డైరెక్టర్ గారేమో అదే బాధ్యత నువ్వు కూడా చేసాయి, అంటే మ్యూజిక్ డైరెక్టర్గా నువ్వే చేయి, ఇంకేంతో మొత్తం నువ్వే చేస్తున్నావు కదా, ఇంకా వేరే వాళ్ళు ఎందుకు, నేను పరిచయం చేస్తాను మ్యూజిక్ డైరెక్టర్గా చెయ్యి అని చెప్పారు. సరేనని చేశానండి. ఇప్పుడు మీరు చూశారు పాటలు. నేను యాక్చువల్లీ డ్యాన్స్ మాస్టర్ని. నన్ను ఈ సినిమాలో అజయ్ అన్న గారు పరిచయం చేస్తున్నారు, విలన్గా చేశాను. ఈ అవకాశం ఇచ్చిన అజయ్ అన్నకి చాలా థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన పెద్ద డైరెక్టర్ గారు సముద్ర గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, కానీ నేను ఆయనకి తెలియదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మాలాంటి చిన్న కళాకారులని అప్రోచ్ చేస్తున్న మా అజయ్ అన్నకి చాలా థ్యాంక్స్. ఇలాగే ఈ సినిమాని ప్రేక్షకులందరూ చూసి మంచి వేలో తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరు బాగున్నారా? ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా మీరు బాగా అరిచి గోల్ చేసిన గ్యాంగ్ ఎవరు? మీరేనా? ఇలాంటి గ్యాంగ్స్ ఏంటి మీ ఫ్రెండ్ అమ్మా? మీ ఫ్రెండ్సా? మామూలుగా లేదు అప్పటి నుంచే. కంగ్రాచులేషన్స్. ఎలా చేశాడు మీ హీరో? సూపరా? సో అది ఇది కావాలి. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ, లుకింగ్ గ్రేట్. వెంకీ పింకీ జంప్ ముందు పేరు బాగుంది. సో నేను వచ్చేసరికి ఆల్రెడీ అంటే కొన్ని సాంగ్స్ అయినట్టున్నాయి, బట్ ఐ కుడెంట్ సీ. నాకు మ్యూజిక్ చాలా నచ్చింది ఆనంద్ రాజా గారు. సో సాంగ్ వింటుంటే అరే దీని విజువల్ ఉంటే బాగుండు అనిపించింది. సో ఓన్లీ నీ ఫోటోయే చూసావు నాన్న, నీ ఫోటో తన ఫోటో మధ్యలో, అంటే ఐ కుడెంట్ సీ ద సాంగ్ చూపించలేదు, ఓన్లీ విన్నాను కదా. ఎప్పుడు చూస్తారు? నేను లేనప్పుడు, నేను అమెరికా వెళ్ళిపోయినాక. సో ఎనీవే కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్, హోల్ హార్టెడ్లీ. అందరి బదులు మీరే మాట్లాడేశారండి, అసలు అవసరం లేదు మేము ఎవరో. సూపర్, దట్ వాజ్ యాక్చువల్లీ గ్రేట్ స్పీచ్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. మాకు అజయ్ గారు బెస్ట్ ఫ్రెండ్, ఆనందరాజ గారు మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్టు. ఆయన కూడా చాలా కష్టపడి చాలా ఎంత సహనంతో ఓర్పుతో ఈ చిత్రాన్ని ఇప్పుడు వరకు ఆడియో లాంచ్ వరకు తీసుకురావటం అంటే చాలా ఇబ్బందులు. నేను కూడా సినిమాల్లో బాధలు ఇబ్బందులు చూశాను కాబట్టి వారికి హృదయపూర్వకంగా ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి నన్ను కూడా ఒక గెస్ట్గా ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కన్నీరే నదులు అనే ఒక పాట పాడిన. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అవుతుంది పాడి. ఐ థింక్ 2 years అనుకుంటా. ఈరోజు సడన్గా ఆడియో లాంచ్ అనగానే నాకు ఆ పాట గుర్తుకొచ్చింది. ఓ నేను అప్పుడెప్పుడో వాడినా కదా పాట. ఇట్స్ బీన్ 1 or 2 years అవుతుంది కదా అనుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ అజయ్ గారు. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీ వన్, లైక్
who are the part of this beautiful film, Winky Pinky Jump. I wish you all the best. So first of all, my director sir Ajay garu. సార్ అసలు నేను హీరోయిన్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. బట్ నేను మూవీస్ చూస్తూ ఉంటా, నేను కూడా హీరోయిన్ అవుతే బాగుంటుంది అని. బట్ ఒక డ్రీమ్, బట్ ఫైనల్లీ డ్రీమ్ కమ్స్ ట్రూ సార్. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ డిఓపి గారు, డిఓపి సార్, సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో చాలా బ్యూటిఫుల్గా తీశారు నన్ను. సో హ్యాపీ సార్. అసలు నేనేనా అనుకుంటున్నా స్టిల్, అసలు నేనేనా అది. ఓ మై గాడ్. అండ్ ప్రొడ్యూసర్ సార్ వెంకట్ గారు, సార్ ఐఎమ్ సో నర్వస్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేదిక ముందు ఉన్న మీడియా మిత్రులందరికీ ధన్యవాదములు. అండ్ స్టేజీ పైన ఉన్న డైరెక్టర్ సముద్ర గారికి, అండ్ లయన్ సాయి వెంకట్ గారికి, మా డిఓపి ప్రసాద్ గారికి, మా డ్యాన్స్ మాస్టర్ శివాజీ మాస్టర్ గారికి, అండ్ మా ప్రొడ్యూసర్ సార్ వెంకట్ గారికి ధన్యవాదములు. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ. డైరెక్టర్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు పదవి వందనం సార్. ఈ సినిమాలో నాకు ఫాదర్ క్యారెక్టర్ చేసిన మా సతీష్ సార్ అసలు ఏదైనా ఒక సీన్ చేసే ముందు 1కి 10 సార్లు చూసుకుంటాం. అలాంటిది సార్ నాకు పక్క నుండి, నువ్వు భయపడకు, నేనున్నా, నేను చూసుకుంటా, నువ్వు ఫ్లోలో వెళ్ళిపో, నేను చూసుకుందాం అంటే అదే రోజు ఫస్ట్ సీన్ రొమాన్స్ సీన్, దుప్పట్లో లిప్ కిస్ పెట్టాలి సార్. అది అదే రోజు ఫస్ట్ రోజు చాలా బాగా వచ్చింది. దాని తర్వాత మా అమ్మ చాలా బాధపడ్డారు. ఇక లేరు. నేను సగం లీక్ ఇస్తే వీడు పూర్తిగా లీక్ ఇచ్చేసాడు. సారీ సార్. అండ్ ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పాలంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇదే సినిమాలో మా నాన్నగారు పాటలు రాయడం అండ్ సంగీతాన్ని కూడా సమకూర్చడం చాలా సంతోషంగా ఉంది. వెంకీ పింకీ జంప్ ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఆడియో ఫంక్షన్కి విచ్చేసినటువంటి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులు అందరికీ నా ధన్యవాదాలు. అందరూ చాలా మంచి మనుషులు ఈ సినిమాకి వర్క్ చేశారు. టెక్నీషియన్స్ నందమూరి హరి గారు, ఎడిటర్ గారు, కెమెరామెన్ ప్రసాద్ గారు, ఇట్లాగా చాలా మంచి మనుషులు వర్క్ చేశారు. అన్ని సినిమాలకి యాంకర్ని ఒకరినే పెడతారు, ఈ సినిమాకి ఇద్దరు పెట్టారు. మంచి శుభం ఇది. సో చాలా బాగుంది టైటిల్. డెఫినెట్గా యూత్కి చాలా మంచి కనెక్టింగ్ టైటిల్ ఇది. ముఖ్యంగా ఈ సినిమా తీసిన వెంకట గారికి కంగ్రాట్స్ సార్. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెంకీ పింకీ జంప్ సినిమాని రామానాయుడు స్టూడియోలో ఆడియో ఫంక్షన్, ఆడియో మా చేతుల మీదుగా రిలీజ్ అయింది. ఈ ఆడియో నేను సముద్ర గారు నేను కలిసి ఒక 100 సినిమాలు రిలీజ్ చేసి ఉంటాం ఆడియో రిలీజ్గా. సో ఈరోజు మరి మా కలయికలో మరి ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ఆడియో పరంగా చూస్తే లిరికల్ సాంగ్స్ చూసినప్పుడు కానీ, ట్రైలర్ చూసినప్పుడు కానీ సాహిత్యానికి అద్భుతమైన పీట వేశారు. మెలోడీ సాంగ్స్ కానీ కేవలము ఒక ఈరోజు మ్యూజిక్ అంటే ఏదో వెస్టర్న్లో బాగా కొట్టేసి అంతేకాదు, ఇక్కడ ఎంతో అద్భుతమైన సాహిత్యాన్ని, ఆ మ్యూజిక్ సంబంధించిన దాన్ని రాబట్టుకోవడానికి అజయ్ తన చాతుర్యం, ఆయన టాలెంట్ ఉపయోగించి అద్భుతమైన సాంగ్స్ని తయారు చేసి ఎంతో కష్టపడి
ఒక సినిమా చేశారు. పూజలు బాగా చేస్తూ ఉంటా, ప్రతి సంవత్సరం సామూహిక సత్యవ్రతాలని 1000 మందితో చేపిస్తూ ఉంటా. ఈరోజు స్పెషల్ ఏంటంటే సుదర్శన మహాయాగం చేసి వస్తున్నాను. యాక్చువల్గా సుదర్శన మహాయాగం అయ్యేసరికి 3 అయింది. మీరేమో నాకు 4 o'clock ప్రోగ్రామ్ చెప్పారు. నేను ఇంటికి వెళ్ళి ఇక్కడ రావాలంటే కష్టం అవుద్దని యాగం నుంచే డైరెక్ట్ ఇక్కడ మీరు చూస్తే అర్థమై ఉంటుంది. నేను యాగం నుంచే మా ఫ్యామిలీ తీసుకొని వచ్చాను. యాక్చువల్ ఆమె సినిమా ఫంక్షన్స్కి రాదు మా మిస్సెస్. సో ఫస్ట్ టైం ఆమె వచ్చింది. సో యజ్ఞం నుంచి వచ్చాను నేను, సుదర్శన యాగం నుండి. ఈ సినిమా త్వరలో వెంకీ పింకీ జంప్. ఈ సినిమా ఫస్ట్ సినిమా. ఓకే సార్, వెంకీ పింకీ జంప్ అంటే ఏంటి సార్? వెంకీ పింకీ జంప్ ఈ టైటిల్ ఎందుకు పెట్టారో చెప్పి స్టార్ట్ చేయండి ప్లీజ్. పోస్టర్లో ఉన్న డ్రెస్సు తను వేసుకొచ్చింది. ఎస్, అవును, కాపీ కొట్టేసింది. అక్కడి నుంచి మీ చెప్పండి మేడం, చెప్పండి. దొంగతనం చేసుకొచ్చా. ఎస్, ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఆ టైటిల్? అమ్మాయికి అబ్బాయి నచ్చింది కాబట్టి ఇద్దరు కలిసి లేచిపోయారు ఈ సినిమాలో. అదే కథ. ఓ సో సింపుల్. ఓకే సార్.